హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు పనస పట్టు ఆవ పెట్టి కూర చూపించాలనుకుంటున్నాము. చేసి అలాంటివన్నీ గోదావరిలో చేయగలరు. సో ఆ లోపల లేయర్ అంతా తీసే ఇదిగో ప్రాపర్ పేస్ట్ అయిపోవాలి. ఆవాలు అల్లం చిటికెడేనండి, ప్రాపర్గా పేస్ట్ అయిపోవాలి. మేము ఇద్దరి వరకే కాబట్టి ఇద్దరికి కలిపి నేను అదొక స్పూను చిన్ని ముక్క మీకు చూపించాను కదా, అంతే అల్లం. ఇది ఇలాగా పనస ముక్కల్ని మిక్సీలో వేసేసుకుని గ్రైండ్ చేయాలి. ఆ గ్రైండ్ చేసిన పౌడర్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. దాంతో మనం కర్రీ 2-3 మినిట్స్ మనం ఆ పనస మొత్తాన్ని పట్టుని మొత్తాన్ని మిక్సీ వేసిన తర్వాత 2-3 మినిట్స్ బాయిల్ చేసి కాస్త పసుపు వేసుకుని 2-3 మినిట్స్ తర్వాత జల్లెడతో జల్లించి తర్వాత మనము కాస్త ఇలాగా పొట్టులాగా ఉంటుంది, మెత్తబడుతుంది. ఇలా పొట్టులా ఉంటే కర్రీ చాలా బాగా పొడి పొడిగా వస్తుంది. ఓకేనా? ఇంకా ఈ పొట్టు మొత్తం వాటర్లో బాయిల్ చేసిన తర్వాత ఫిల్టర్ చేసేసి కాస్త పొడి ఇచ్చేలాగా నెట్ జాలీలో వేసేసి ఉంచాలి. ఒక 2 స్పూన్స్ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర 1 స్పూను, ఆవాలు ఒక 1/2 స్పూను. ఇప్పుడు పనసపట్టుని చక్కగా వేసుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలాగా కలుపుకోవాలి చక్కగా 4 సైడ్లు కలిసేలాగా. ఆల్రెడీ పట్టు ఉడికేటప్పుడు కాస్త కూరకి సరిపడా ఉప్పు, ఇందాక బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కదా, సో ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుని అలాగే ఆవా అండ్ అల్లం పేస్ట్ చాలా తక్కువ, ఒక 1/2 స్పూనే. ఇప్పుడు జస్ట్ నిమ్మకాయ అంత చింతపండు ముక్క తీసుకొని దాన్ని నానబెట్టేసి ఆ గుజ్జుని చక్కగా ఈ కూరలోకి లాస్ట్లో వేస్తే మంచి ఫ్లేవర్ తగులుతుంది. ఈ ఆవగాటుకి చింతపండుకి ఇంకా ఆ చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఫైనల్లీ కలిపేసుకోవాలి. జస్ట్ ఒక 5 సెకండ్స్ పెడితే చాలు. చింతపండు గుజ్జు వేసిన తర్వాత అలాగా వావ్, మన పనసపట్టు కూర రెడీ.